షబాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో ఆయన సబ్బాధనమందు ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన ఆరాధించి గణపరిచి ఆత్మసందనం మేలు చేత మనం తృప్తిపరచబడ్డాము. శ్రేష్టమైన వాక్యోపదేశం చేత కూడా మనము ఆత్మీయంగా తెప్పిల్లబడుతూ వచ్చాము. ఈ దినము అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో నీకు విరుద్ధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. అవును ప్రియులారా, ఈ వాగ్దానము యెరూషలేము గురించి ఇవ్వబడింది. యెరూషలేము పట్టణంలో పరమ తండ్రి ఆయన యొక్క జనాంగమును ఆయన ఏ విధంగా కాపాడుకుంటాడో, యెరూషలేము పట్టణమును ఏ విధంగా ఆయన భద్రపరుచుకుంటాడో, యెరూషలేము పట్టణము ఏ విధంగా ఆయన యొక్క రెక్కలలో భద్రపరచబడుతుందో వాటి గురించి అనేకమైన ప్రవచనాలు ఆయన ప్రవచింపజేస్తూ, ముఖ్యంగా యెరూషలేముకు విరుద్ధంగా ఎవరు ఏవి ఆయుధాలు వారు తయారు చేసుకున్నా, ఎవరు ఏ విధమైన కుట్రలు చేసి ఆలోచనలు చేసి యెరూషలేముకు విరుద్ధముగా వారు పోగై ఆ యొక్క యెరూషలేముకు ఈ మీదకి యుద్ధానికి వచ్చిన ఆ ఆయుధాలను వర్ధిల్లనీయడు, ఆ కుట్రలు పనిచేయనీయడు, వారి యొక్క కుయుక్తులు పనిచేయనీయడు. ఆ యుద్ధాలన్నీ కూడా ఆయనే యుద్ధం చేసి యెరూషలేము పక్షమున ఇజ్రాయెల్ పక్షమున ఆయన యుద్ధము చేసి ఇజ్రాయెల్ ప్రజలకు యెరూషలేముకు విజయములు ఇస్తాడు, యెరూషలేము వాసులకు విజయములు ఇస్తాడు ఆయన. ఎందుకంటే యెరూషలేం అంటే యా నుండి సమాధానం పొందిన పట్టణము, ఆయన కనుదృష్టించబడిన పట్టణము, ఆయన యొక్క మనసు అక్కడ ఉంది, ఆయన యొక్క నామం పెట్టబడిన ప్రజలు వారు, ఆయన నామం ఎరిగిన ప్రజలు, ఆయన ధర్మం ఎరిగిన ప్రజలు, ఆయన ధర్మం అనుసరిస్తున్న ప్రజలు వారు, ఆయన యొక్క నీతి వాక్యము చేత ఆయన ధర్మవాక్యము చేత స్థాపించబడిన పట్టణం అది. ఆ పట్టణానికి ఆ జనాంగంకు వ్యతిరేకముగా ఎవరు ఏ ఆయుధము తయారు చేసినా, ఏ ఆయుధాలు వారు పోగు చేసుకున్నా అవన్నీ కూడా వర్ధలనీయకుండా, అవి పనిచేయనీయకుండా వాటన్నిటినీ ఆయన రూపుమాపుతాడు, వాటిని వర్ధలనీయడు. ఎందుకంటే ఆయన యెరూషలేము పక్షమున వాద్యమాడువాడు, ఇజ్రాయెల్ పక్షమున వాద్యమాడువాడు. కాబట్టి యెరూషలేము ఆయన సొంత పట్టణము, ఇజ్రాయెల్ ప్రజలు ఆయన సొంత ప్రజలు. ఆయన కనుదృష్టించబడి పట్టణం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఆ యెరూషలేము మీద ఉంచబడుతూ వచ్చింది. ఎందుకంటే యెరూషలేములో నుంచి ధర్మశాస్త్రము సర్వలోకానికి వెళుతుంది. యెరూషలేములో నుంచి ఆయన పరిశుద్ధ నామము యెహోషువ మెస్సియా నామము అనేక ప్రాంతాలకు ప్రకటింపబడుతుంది. యెరూషలేము ఆయన కోరుకున్న పట్టణము, ఆయన మనసొచ్చిన పట్టణము, ఆయన సంచరించిన పట్టణము, ఆయన ఆత్మను కుమరించిన పట్టణము ఆ యెరూషలేముకు విరుద్ధముగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలు నిలవనీయడు. యెరూషలేము ఆయన సొంత పట్టణము సుమా, ఆయన జనాంగము యెరూషలేము వాసులు. కాబట్టి అందుకే యెరూషలేముకు విరుద్ధంగా ఏ ఆయుధమును ఆయన వర్ధలనీయకుండా. కాబట్టి పరమ తండ్రి ప్రజలారా, ఆయన ఆత్మసంధుల ప్రజలముగా మనము కూడా ఉంటే మనకు విరుద్ధంగా రూపడిన ఏ ఆయుధమును కూడా వర్ధలనీయకుండా మనల్ని కాపాడుతాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి యెరూషలేము పక్షమున ఆయన వాద్యమాడుతున్నట్టుగా మన పక్షమున ఆయన వాద్యమాడి మనకు విజయం నీవునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, యెరూషలేముకు విరుద్ధంగా ఏ ఆయుధమును వర్ధలనీయకుండా అయ్యా యెరూషలేమును ఏ విధంగా కాపాడుతారో మీరే మాకు విరుద్ధంగా రూపడుతున్న ఏ ఆయుధమును కూడా వర్ధలనీయకుండా మమ్మల్ని కాపాడువాడని, అయ్యా ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుక్కొని నిద్రపోడని మీరు వాగ్దానం ఇచ్చిన వాగ్దానంను మా పక్షం నెరవేర్చి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఆ శ్వామస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్వామస్య కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.